సరే ఇంకొకటి ఇప్పుడు మీరు ఇందాక ఆనందయ్య గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. డాక్టర్ వీరమాచినేని అంటే తను డైటీషియన్. ఎస్. విన్నారా మీరు? యా. తను డాక్టర్లను ఎట్లా ఏ విధంగా తిడతాడంటే అసలు మామూలుగా తిట్టాడు. అవును. అసలు మీరు చదువుకున్న చదువంతా వృధా అంటాడు, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ రాంగ్ అంటారు, డైట్తోనే కంట్రోల్ అవుద్ది అంటారు. తను ఏంటంటే కాల్చిన గాయాలకి కూడా తన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అంటారు. ఏం చెప్తారు మరి తన గురించి? తన డైట్ కరెక్టేనా? అట్లా డైట్ ఫాలో అయితే తగ్గిపోద్దా? ఈ మెడిసిన్స్ ఏం అవసరం లేదా ఇక? దీంట్లో ముఖ్యంగా డయాబెటీస్ మీద ఎక్కువ మాట్లాడాడు వీరమాచేని రామకృష్ణ గారు. డాక్టర్లను తిట్టడం చూసినాను. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఏంది అసలు ఈ డాక్టర్లకు ఈ ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ అది బుట్టలో పడేసి, మోర్లో పడేసి, ఇంకేమైనా పడేసి, ఆ ఇంజెక్షన్ తీసి పడేసి, ఇది తీసి వర్డ్స్ విన్నాను. కానీ కించపరచకండి. వాట్ ఎవర్ యూ డూ మీరు చేసేది మంచిగా ఉంటే మేము కూడా సహకరిస్తాం. కానీ కించపరుస్తూ ఇప్పుడు నేను ఏ డాక్టర్ని తిట్టలేదు, మీరు చూడండి ఇప్పటివరకు కూడా నేను ఏ డాక్టర్ని వాళ్ళకి తెలియదమ్మా అది. ఇక్కడ కించపరుస్తున్నాడు. ఒక రామ్దేవ్ బాబా కించపరిచింది డాక్టర్. మీ డాక్టర్లందరూ నా దగ్గర ట్రీట్మెంట్ చెప్తాను కోవిడ్ అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఈయన చేసేది ఏంటంటే వింత కాదు. బేసిక్ థింగ్ ఇక్కడే ఉన్నది ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు నేనే ఉన్నాను. ఇఫ్ 100 కేజెస్ ఉండే, నేను డైట్ ద్వారా నేను 75కి వచ్చిన. ఇప్పుడు 75 to 78 మధ్యలో ఉన్నాను. నేను యాక్చువల్లీ ఉండాల్సింది 65 ఉండాలి. ఓకే, 65 అనేది టార్గెట్ నాది. 65 ఉంటాను. నా బాడీ ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ, మిగతా గ్లాండ్స్ కానీ, బాడీలో ఉన్న ఏదైతే హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యు ఆర్ 65 kg వెయిట్, నేను 65 kg వెయిట్ ఉంటే నాకు ప్రొడక్షన్ 65 kgకి అనుమతించబడును బాడీలో. గాట్ ఇట్. సపోజ్ నేను బాగా తింటూనే ఉన్నా, ఐస్ క్రీమ్ తింటున్నా, అన్నీ తింటున్నా, నేను 100కి పోయినా, నాకేం కావాలి? వాడు 65 kgకే ఇస్తున్నాడు ఇన్సులిన్. దెన్ ఎక్సెస్ 35 kgsకి ఎవరు ఇవ్వాలి? అక్కడే ఈ ట్యాబ్లెట్స్ రావడం, ఈ ఇంజెక్షన్స్ రావడం, థైరాయిడ్ గోళీ రావడం, మిగతా అన్నీ కూడా సమస్యలు ఇక్కడ మొదలవుతున్నాయి. వీరమాచేని ఏం చేసిందంటే ఒక్క కోకోనట్ ఆయిల్ ఇవ్వడము, మీరు ఇది తినండి అది తినండి, ఇట్స్ ఫైన్. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. బాడీకి కావాల్సింది. నేను బాడీకి నేను ఇవ్వను అంటే కుదరదు. వాట్ ఆయిల్ తీసుకోమన్నాడు, కోకోనట్ ఆయిల్ మార్నింగ్ తీసుకోమన్నాడు. అందరు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫైన్, తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీలో కోటింగ్ ఫామ్ అవుతుంది. మీరు ఆయిల్ రాసుకోండి మీ చేతికి, ఏమవుతుంది? కోట్ ఫామ్ అవుతుంది. నీళ్ళు పోయండి, ఏమవుతుంది? ఆయిల్ రాసుకున్న తర్వాత నీళ్ళు పోస్తే ఏమవుతుందమ్మా? జారి పడిపోతుంది. ఆయిల్ అలానే ఉంటుంది. గాట్ ఇట్. అక్కడ ద మెకానిజం స్టార్ట్స్. మీ కడుపులో మొత్తం కూడా ఆయిల్ కోట్ ఫామ్ అవుతుంది. మీరు నేల మీద పోసినా జారి పడిపోతాం. అలా అన్నీ పోతాయి, కిందికి పోతాయి. అబ్జార్ప్షన్ కాదు, వైటమిన్ అబ్జార్ప్షన్స్ కాదు, అన్నీ పోతాయి. సో ఫ్యాట్ తిన్నది కూడా బాడీకి ఎక్కదు, కిందికి పోతుంది. గ్లూకోజ్ తిన్నది కూడా పోతుంది. అన్నీ పోయిన తర్వాత ఆటోమేటికల్లీ ద వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఈట్ ఆల్సో, ఇఫ్ యూ లైక్ గ్రీస్ అన్నట్టు, బాడీ మొత్తం కూడా అలా. సో ఈ లాస్ అనేది వెయిట్ లాస్ వల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పాను 100 kgs 35 kgs తగ్గా 65 kgsకి వచ్చినాయి. నా ఇన్సులిన్ ఎంత ప్రొడక్షన్ చేయాలి? 65 kgsకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో it will give the 100% results. But there is one other problem ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా పోతాయి ఈ మీన్ టైం డ్యూరేషన్. అదర్ ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బాడీకి ఎంత కావాలో, ఏది కావాలో, మినరల్స్ కావాలో అన్నీ ఉంటాయి. నాకు ప్రతి మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ, జింక్ కానీ ఇవన్నీ వద్దనుకున్నప్పుడు
పోయినా పర్లేదు అనుకుంటాం. ఇవన్నీ కావాలి, కొంచెం కొంచెం మోతాదులో అన్నీ కావాలి, బట్ దట్ విల్ బి లూజింగ్.